హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు మన రెసిపీ పిల్లలు సగం తిని వదిలేసిన బిస్కెట్స్తో మంట లేకుండా సింపుల్గా సాఫ్ట్ అండ్ టేస్టీ బఫీ చేయబోతున్నాం. ఎప్పుడు కూడా పిల్లలకు బిస్కెట్స్ ఇచ్చామనుకోండి, సగం తినేసి సగం వదిలేస్తూ ఉంటారు. అలా వదిలేసిన సగం బిస్కెట్స్ మళ్ళీ నెక్స్ట్ టైం ఇచ్చినా కూడా వాటిని అస్సలు ముట్టరు. అలా మిగిలిపోయిన ఈ సగం బిస్కెట్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టేయండి. అండ్ మనం తీసుకున్న బిస్కెట్స్ ఏవైతే ఉంటాయో అవి క్రీమ్ లేకుండా ప్లెయిన్గా ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా బనానాస్ ఉంటాయి. ఇవాళ మనము మిగిలిపోయిన బిస్కెట్స్ అలాగే ఇంట్లో ఉన్న బనానాతో కలిపి ఒక బర్ఫీ చేద్దాం. ముందుగా మిక్సీ జార్లో మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని వేసుకోవాలి. ఇక్కడ నేను గుడ్ డే బిస్కెట్స్ తీసుకున్నాను అండ్ నేను 2 ప్యాకెట్స్ వేసాను. వీటిని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పెట్టాలి. ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసిన తర్వాత మనకు వచ్చిన బిస్కెట్ పౌడర్ని పట్టి మనకు ఒక బనానా లేదా హాఫ్ బనానా ఇలా మనం తీసుకున్న బిస్కెట్ పౌడర్ని బట్టి బనానాస్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 ప్యాకెట్స్ బిస్కెట్స్కి ఒక బనానా కరెక్ట్గా సరిపోయింది నాకైతే. సో మీరు తీసుకున్న పౌడర్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇందులోనే ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టండి. మిక్సీ పట్టాక మనకు బ్యాటర్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు చపాతీ ముద్దలాగా అవుతుంది. మనకు చేతికి అంటుకోకుండా ఉండేలాగా ఉంటుంది. మనకు ఒకవేళ చేతికి అంటుకుంటుంది అనుకుంటే మీ దగ్గర ఎక్స్ట్రా బిస్కెట్ పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే కొద్దిగా కొబ్బరి పొడిని కూడా వేసుకోవచ్చు. ఈ బ్యాటర్ మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్. ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత పిండి మొత్తాన్ని బాగా కలపండి. పిండి మొత్తాన్ని ఈ విధంగా నీట్గా కలుపుకున్న తర్వాత చపాతీ పీట మీద వేసి రౌండ్ షేప్లో ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని మనం బఫీ అనేది కట్ చేసినట్లయితే బఫీస్ అన్నీ కూడా ఒకే సైజులో ఈవెన్గా ఉంటాయి. ఇలా రౌండ్ షేప్లో ఒత్తుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే సర్కిల్ షేప్లో తీసుకొని కట్ చేసుకున్నాను. అండ్ ఇలా కట్ చేసిన తర్వాత మిగిలిన బ్యాటర్ని తీసేసి మళ్ళీ చపాతీలాగా ఒత్తుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ఈ బర్ఫీని ఇంకాస్త కలర్ఫుల్గా చేయడం కోసం నేను ఇక్కడ ఇలా ఈ బాల్స్లో డిప్ చేస్తున్నాను. మనకి ఈ కేక్ పైన డెకరేషన్ చేసుకునే ఈ బాల్స్ అన్ని రకాల సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. మనకి అమెజాన్లో కూడా దొరుకుతాయి. ఇన్ కేస్ మా దగ్గర ఇవి ఏవీ లేవు అనుకుంటే లైట్గా కొబ్బరి పొడితో కానీ నువ్వులతో కానీ డెకరేషన్ చేసుకోవచ్చు. మిగిలిపోయిన బిస్కెట్స్తో పిల్లలకు ఒకరోజు స్నాక్ ఐటెం లాగా ఇలా ఒకరోజు ట్రై చేసి చూడండి. ఫైర్ లేకుండా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసిన ఈ సాఫ్ట్ అండ్ టేస్టీ బర్ఫీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.